జగన్మోహన్ రెడ్డి లక్కీ నంబర్ తెలుసా మీకు? కొంతమందికి 9 ఉంటుంది, కొంతమంది 6 ఉంటుంది, కొంతమందికి 2 ఉంటుంది, 1 ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి లక్కీ నంబర్ 1,00,000. 1,00,000 రూపాయలతో పెట్టిన కంపెనీలన్నీ ఈ రోజు వేల కోట్ల రూపాయలకు వెళ్లిన సంగతి మీకు అందరికీ ఎన్నోసార్లు చెప్తున్నాను. ఈ కంపెనీ కూడా ఏదే జగపతి పబ్లికేషన్స్, సాక్షి పేపర్, సాక్షి టీవీ కంపెనీ 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన పేపర్ 1 lakh. దీంట్లో 3 ఇన్వెస్టర్స్. మన పెద్ద బ్రోకర్ ఉన్నాడు చూడు, ఎవరా? పొట్టడా, మా ఊరడా, తాళపుడా ఏదో ఉందా ఊరిడా, నెల్లూరులా. విజయసాయి రెడ్డి పొట్టోడు, మా సారాయి రెడ్డి 35,000 రూపాయలు ఆ రోజు 2006లో ఎంతో అప్పు తెచ్చి కష్టపడి 35,000 రూపాయలు పెట్టాడు. ఇంకొక పాలేరు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం జగన్మోహన్ రెడ్డి? ఆయన ఏదో ఉంది, జలగముడి జగన్మోహన్ రెడ్డి అనుకుంటా, జే జగన్మోహన్ రెడ్డి. ఆయన 30,000 పెట్టాడు. కామత్ అనే ఇంకొక వ్యక్తి 35,000 రూపాయలు. అంటే 35, 35, 30 పెట్టిన విషయం మీరందరూ గమనించాలి. సాక్షి పేపర్ లో 1,00,000 రూపాయలు పెట్టుబడులు పెట్టిన మన పెద్ద బ్రోకర్ పొట్టి సారాయి రెడ్డి, విజయసాయి రెడ్డి, అదే విధంగా జే జగన్మోహన్ రెడ్డి, అదే విధంగా కామత్ అనే వ్యక్తి ఈ దాంట్లో పెట్టుబడులు పెట్టారు. సరే, నెక్స్ట్ పాయింట్. దీంట్లో డైరెక్టర్లుగా ఎవరెవరు ఉన్నారు? విజయసాయి రెడ్డి 21 జూన్ 2007 వరకు విజయసాయి రెడ్డి సాక్షిలో డైరెక్టరు. సరే, 2007లో ఆయన రాజీనామా చేసి అసలైన వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు. ఎవరయ్యారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనం అందరం ప్రేమించే హాఫ్ టికెట్. మన హాఫ్ టికెట్ 2001 జూన్, అంటే అదే రోజు 21 జూన్ 2007లో వైఎస్ విజయసాయి రెడ్డి దిగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ అయ్యాడు ఆ కంపెనీలో, సాక్షి కంపెనీలో. సరే, ఆయన ఎప్పుడు దాకా ఉన్నాడు? 1 ఫిబ్రవరి 2011 దాకా ఉన్నాడు. దాని తర్వాత డైరెక్టర్ అయ్యారు ఎవరయ్యారు? వైఎస్ భారతిరెడ్డి. వైఎస్ భారతిరెడ్డి సాక్షిలో డైరెక్టర్ ఎప్పుడు దాకా ఉండింది? వాళ్ళ ఆయన ప్రమాణ స్వీకారం అయ్యే వరకు. అంటే 25 జూన్ 2019లో ఆమె బయటకు వచ్చేసింది. సజ్జల రామకృష్ణారెడ్డి ఎల్లో మీడియా అంటుంటాడు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి 11 జూన్ 2015 అంటే 2015 దాకా సజ్జల రామకృష్ణారెడ్డి దీంట్లో డైరెక్టర్ సాక్షి పేపర్. జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ గా ఉండే కంపెనీకి ఆయనకి సంబంధం లేదు. నీ వైఫ్, నీ శ్రీమతి వైఎస్ భారతి డైరెక్టర్ గా ఉంటే నీకు సంబంధం లేదు. ఏంది ఇదే? నాకు అర్థం కాదా? ఇదే మెంటల్ ఫ్యామిలీయా ఏంది ఇదే? ఏమైనా అర్థం ఉందా? నీ పెళ్ళ నీ శ్రీమతి డైరెక్టరు, నీ దగ్గర పెద్ద బ్రోకర్ డైరెక్టరు, నీ దగ్గర తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే సజ్జల చిన్న బ్రోకరు డైరెక్టరు, కానీ నీకు మాత్రం సంబంధం లేదు. ఎలా ఉంది అని కూడా నేను నిరూపిస్తాను.